అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ గైనింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు అయితే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. రీసెంట్ గా సునీల్ గవాస్కర్, మాజీ ఇండియన్ కెప్టెన్ ప్లేయర్ సునీల్ గవాస్కర్ వైభవ్ సూర్యవంశి గురించి మాట్లాడాడు. ఐర్లాండ్ T20 సిరీస్ లోనే ఛాన్స్ వస్తుందని అనుకునింది, కానీ ఛాన్స్ అయితే ఇవ్వలేదు. అట్లీస్ట్ ఇంగ్లాండ్ T20 సిరీస్ లో అయినా ఛాన్స్ అయితే ఇవ్వండి, లేకపోతే చాలా నిజంగా చెప్పాలంటే ఇండియన్ టీమ్ కి కావాల్సిన ప్లేయర్ వైభవ్ సూర్యవంశి, ఛాన్స్ అయితే ఇవ్వనే ఇవ్వాలని అయితే డిమాండ్ అయితే చేశాడు. ఇప్పుడు పక్కన పెడితే సునీల్ గవాస్కర్ ని మాజీ ఇండియన్ క్రికెటర్ రవిశాస్త్రి అయితే మాట్లాడాడు వైభవ్ సూర్యవంశి గురించి. వైభవ్ సూర్యవంశి ఐర్లాండ్ T20 సిరీస్ లోనే ఆడాల్సింది, ఎందుకు వైభవ్ సూర్యవంశికి ఐర్లాండ్ T20 సిరీస్ లో ఛాన్స్ ఇవ్వలేదు? అసలు వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్, ఇలాంటి ప్లేయర్ ని పెట్టుకొని మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ఐర్లాండ్‌లో స్టేడియమ్స్ చాలా చిన్నగా ఉంటాయి. అంటే వేరే స్టేడియమ్స్ కంపేర్ చేస్తే ఐర్లాండ్‌లో స్టేడియమ్స్ అయితే చిన్నగా ఉంటాయి కాబట్టి నిజంగా వైభవ్ సూర్యవంశికి అంటే ఐర్లాండ్ T20 సీరీస్‌లో ఛాన్స్ ఏమన్నా ఇచ్చుండుంటే చిత్తా కొట్టేవాడు బౌలర్స్‌ని. నిజంగా బౌలర్స్‌ని కుమ్మి కుమ్మి పారేసేవాడు. ఇలాంటి ప్లేయర్‌ని పట్టుకొని మీరు ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదనైతే ఫైర్ అయితే అయ్యాడు ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ మీద రవిశాస్త్రి. అది కాకుండా ఇప్పుడు ఇంగ్లాండ్ T20 సిరీస్ లో కూడా ఫస్ట్ T20లో ఆడలేదు. అది కాకుండా సంజు శాంసన్ ఫెయిల్యూర్ అయ్యాడు కాబట్టి ఛాన్స్ ఇవ్వండి. ఇంగ్లాండ్ T20 సిరీస్ లో అయినా వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వండి. ఎందుకంటే వైభవ్ సూర్యవంశి ఇండియన్ టీమ్ ఎక్స్ ఫ్యాక్టర్. బౌలర్స్ ని అటాక్ చేస్తాడు, బౌలర్స్ కి భయం పరిచయం చేస్తాడు. అంటే ఫస్ట్ 3 ఓవర్లలోనే బౌలర్స్ కి భయం అంటే పరిచయం చేస్తాడు. ఇది కాకుండా సూపర్ స్కోర్ అయితే కొడతాడు కాబట్టి బౌలర్స్ ని అటాక్ చేస్తాడు కాబట్టి మంచి స్కోర్ అయితే వస్తుంది. దీని నుంచి అంటే మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్కి అయితే ఈజీ అయితే అవుతుంది. వైభవ్ సూర్యవంశికి ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు? ఛాన్స్ ఇవ్వండి రా స్వామి అని అయితే రవిశాస్త్రి అయితే ఫైర్ అయితే అయ్యాడు ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ మీద. దాని తర్వాత ఇంగ్లాండ్ టీమ్ T20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ అయితే మాట్లాడు వైభవ్ సూర్యవంశి గురించి. నిజంగా వైభవ్ సూర్యవంశి చాలా చాలా టాలెంటెడ్ ప్లేయర్, వెరీ వెరీ టాలెంటెడ్ ప్లేయర్. లాస్ట్ ఇయర్ ఎలా ఆడాడు? సూపర్గా ఆడాడు. ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి. ఇలాంటి ప్లేయర్ని అంటే వైభవ్ సూర్యవంశికి ఏమైనా ఛాన్స్ ఇస్తే నిజంగా వైభవ్ సూర్యవంశి కోసం మా దగ్గర ప్లాన్స్ అయితే ఉన్నాయి. వైభవ్ సూర్యవంశిని ఎలా అవుట్ చెయ్యాలి అనే ప్లాన్స్ అయితే మా దగ్గర అయితే ఉన్నాయి. కానీ అవి వర్కౌట్ అవుతాయో లేదో తెలీదు. కానీ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్లేయర్ వైభవ్ సూర్యవంశి అని అయితే ఇంగ్లాండ్ T20 కెప్టెన్ హ్యారీ బ్రూక్ అయితే ఒప్పుకున్నాడు. దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడాడు. నిన్న మ్యాచ్ అయితే జరిగింది కదా, మ్యాచ్ జరిగిన తర్వాత సంజు శాంసన్ అయితే ఫెయిల్యూర్ అయ్యాడు థర్డ్ T20 కంటిన్యూస్ గా. దాని తర్వాత అంటే ఇప్పుడు సంజు శాంసన్ ప్రపంచ కప్ విన్నర్, లాస్ట్ వరల్డ్ కప్ విన్నర్, చాలా ఇంపార్టెంట్ మ్యాచెస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ ని మేము సపోర్ట్ చేస్తాము, ప్రోత్సహిస్తాము అని అయితే చెప్పాడు. ఇక్కడ శ్రేయస్ అయ్యర్కి వైభవ్ సూర్యవంశిని ఆడించాలనే ఉద్దేశం ఉన్నా కూడా కుదరదు. ఎందుకంటే ఇక్కడ మెయిన్ గౌతమ్ గంభీర్ మాటే శ్రేయస్ అయ్యర్ కూడా వినాలి, అవునా కదా? గౌతమ్ గంభీర్ మాట శ్రేయస్ అయ్యర్ వినకుండా లేదు మేము వైభవ్ సూర్యవంశికి సపోర్ట్ చేస్తాము అంటే కుదరదు, అవునా కదా? నిజంగా చెప్పాలంటే చూద్దాం. సునీల్ గవాస్కర్ అయితే సపోర్ట్ చేశాడు, రవిశాస్త్రి అయితే చెప్పాడు. చూద్దాం ఇంకా వైభవ్ సూర్యవంశి అట్లీస్ట్ సెకండ్ T20 ఏమైనా ఛాన్స్ ఏమైనా ఇస్తారా లేదా, అవునా కదా? దీని గురించి మీరు ఏమనుకుంటారు? కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.